సేల్ కనిపిస్తుంది కానీ దాని వెనుక కథ కనిపించదు. ఒక సేల్స్ పర్సన్ ఒక సేల్ తీసుకొచ్చినప్పుడు మనకు కనిపించేది ఒక రిజల్ట్ మాత్రమే. కానీ ఆ రిజల్ట్ వెనుక ఎన్ని ఉదయాలు, ఎన్ని రిజెక్షన్స్, ఎన్ని నోలు, ఎన్ని తిరిగి వెళ్ళిన రోజులు ఉంటాయో చాలామందికి తెలియదు. ఇలాంటి రియల్ లైఫ్ లెసన్స్ కోసం ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి. నా సేల్స్ జర్నీలో నేను ఒక విషయం చాలా బలంగా నేర్చుకున్నాను. కస్టమర్ నో అన్నప్పుడు మన విలువ తగ్గదు. అది కేవలం ఆ మూమెంట్లో మన ప్రపోజల్కి వచ్చిన ఆన్సర్. కానీ మనం దాన్ని మన మీద తీసుకుంటే నాకు సేల్స్ రావు, నేను చేయలేను, నా వల్ల కాదు అని మనమే మన కాన్ఫిడెన్స్ని తగ్గించుకుంటాం. ఫీల్డ్లో ఒకరోజు 10 మంది కస్టమర్ని కలిస్తే 9 మంది నో చెప్పవచ్చు. కానీ మనం ఆ 9 నెంబర్లతో ఇంటికి వెళ్తే 10వ కస్టమర్ ఇచ్చే ఎస్ని ఎప్పటికీ చూడలేం. అందుకే ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను ఒకే విషయం గుర్తుపెట్టుకునే వాడిని. ఈరోజు సేల్ రావాలి కాదు, ఈరోజు నేను ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కొనసాగితే ఒకరోజు రిజల్ట్ తప్పకుండా వస్తుంది. మరొక విషయం, సేల్స్లో మనం ఒంటరిగా గెలవం. మన ట్రైనింగ్ ఇచ్చిన సీనియర్ ఉంటారు, మన తప్పులు చెప్పే లీడర్ ఉంటారు, మన మీద నమ్మకం పెట్టుకున్న టీం ఉంటుంది, మరియు చివరికి మన కుటుంబం. మనం ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం ఈరోజు ఏదో మంచి జరుగుతుంది అనే ఆ చిన్న ఆశ, అది చాలా పెద్ద మోటివేషన్. కొన్ని రోజులు మన చేతిలో సేల్ ఉండకపోవచ్చు, కానీ మన ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాత్రం తిరిగి వస్తాం. అదే ఎక్స్పీరియన్స్ రేపటి కాన్ఫిడెన్స్ అవుతుంది. రేపటి కాన్ఫిడెన్స్ ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అవుతుంది. అందుకే ఒక సేల్ని చూసి అతని అదృష్టం ఉంది అనకండి, ఆ సేల్ వెనుక ఉన్న రోజులను చూడండి. ఎందుకంటే రిజల్ట్ ఒక్క రోజులో కనిపిస్తుంది, కానీ సక్సెస్ ఎన్నో రోజులుగా తయారవుతుంది. ఇది నా సేల్స్ జర్నీలో నేర్చుకున్న మరో చిన్న లెసన్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన జర్నీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చంద్ర, హీరో టు లెజెండ్.